సింగరేణి రిటైర్డ్ కార్మికుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం సెంటనరీ కాలనీలో ఘనంగా జరిగింది. స్థానిక ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో జరిగిన ఈ ఆత్మీయ సమ్మేళనానికి సింగరేణి వ్యాప్తంగా రిటైర్డ్ అయిన సుమారు 500 మంది కార్మికులు హాజరయ్యారు. గనిలో పనిచేసే సమయంలో వారి అనుభవాలతో పాటు రిటైర్ అయిన తర్వాత జీవిత పరిస్థితుల గురించి ఒకరికొకరు పంచుకున్నారు. సింగరేణి సంస్థలో మొట్టమొదటిసారిగా భారీ ఎత్తున రిటైర్డ్ కార్మికుల ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహించడం సంతోషకరమని, ఇందుకు కృషి చేసిన నిర్వాహకులకు పలువురు అభినందనలు తెలియజేశారు. సింగరేణి రిటైర్డ్ కార్మికుల పేరిట ఒక అకౌంట్ను ఓపెన్ చేసి ప్రతి ఒక్కరూ ప్రతి నెల 100 రూపాయల చొప్పున ఆ అకౌంట్లో జమ చేయాలని నిర్ణయించారు. తద్వారా భవిష్యత్తులో సంఘం సభ్యులుగా ఉన్న రిటైర్డ్ కార్మికుడు కానీ అతని భార్య కానీ చనిపోతే ఆ కుటుంబానికి భరోసాగా వారికి వచ్చే రూపాయలు అందజేయాలని తీర్మానించారు. రిటైర్ అయిన కార్మికులకు 150 గజాల స్థలాన్ని సింగరేణి సంస్థ మంజూరు చేయాలని, రాష్ట్ర ప్రభుత్వం వైట్ రేషన్ కార్డుతో పాటు ఆరోగ్యశ్రీ పథకం అమలుపరచాలని, CPRMS పథకాన్ని 10 లక్షల నుంచి 20 లక్షల రూపాయలకు పెంచుతూ కార్డులో ఉపయోగించుకున్న అమౌంట్ను తమ సెల్కు మెసేజ్ వచ్చేలా యాజమాన్యం చర్యలు చేపట్టాలని ఇతరత్ర మొత్తం 11 అంశాలతో కూడిన తీర్మానాలను రూపొందించుకున్నారు. ఈ సందర్భంగా పలువురు రిటైర్డ్ కార్మికులు మాట్లాడుతూ, రిటైర్ అయ్యాక స్వస్థలాలలో స్థిరపడ్డ తాము మళ్లీ ఇలా కలవడం సంతోషంగా ఉందని అన్నారు. ప్రతి సంవత్సరం ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా మనసుకు ఉల్లాసం కలుగుతుందని తెలిపారు. ఇట్లాంటి కార్యక్రమం ప్రతి సంవత్సరానికి ఒకసారైనా చేసుకుంటే చాలా బాగుంటుంది. మనతో నుండి కొంతమంది మరణించినందుకు వారికి కూడా మనం మొదటిసారికి వాళ్ళకు తెలియజేసినాం. అట్లాంటి కార్యక్రమం కాకుండా అందరూ దేవుడి దయవలన ఇంకా మీకు ఆయుధ ఆరోగ్యాలు ఉండి ప్రతి సంవత్సరం ఇట్లాంటి మీటింగ్ మీరు అంతా రావాలని కోరుకుంటున్నాం. మాది ఇక్కడికి పన్నూరే మాది, ఇదంతా మాది ఏరియా. మేము ఇక్కడనే ఉంటున్నాం, ఇక్కడనే విరిగినాం, ఇక్కడనే చదువుకుంటాం, ఇక్కడనే రిటైర్మెంట్ అయ్యాం. నేను పన్నూరు విడిచిపెట్టి పోతా కళలు కూడా ఇక్కడ అనుకోలేదు. అట్లాంటి దేవుడు నన్ను 60 సంవత్సరాలు ఇక్కడ వచ్చాడు, రిటైర్డ్ కాగానే వెళ్ళగొట్టాడు. అది నా దురదృష్టమో అదృష్టమో తెలియదు, కానీ ఇక మేము వెళ్ళిపోయినాం. ఈ వచ్చిన పిల్లల మన తల్లిదండ్రులందరికీ మీరందరికీ దాని తరఫున మీ పిల్లలకు, మీ భార్యలు, మీరందరూ సుఖ సంతోషాలు ఉండాలని మరొకసారి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఓకే, ఈ తీర్మానం చట్టాల ద్వారా ఆమోదం. సర్క్యులర్ రాలేదు, వస్తుంది ఆటోమేటిక్గా. అది 20 లక్షలకు పెంచాలని ప్రతి కార్మికునికి అమౌంట్ బ్యాలెన్స్ ఎంత ఉంటుందో తెలుస్తలేదు ఇప్పుడు మనకు. అంటే 20 లక్షలు పెంచాలని మనం అంటాము, అమౌంట్ బ్యాలెన్స్ కూడా మనకి ఎంత ఉంటుందో మనం పోతే వస్తుంది. మనం పోతున్నాం వస్తున్నాం, మనకి ఎంత ఖర్చు అయిందో ఇంతవరకు తెలియట్లేదు. అది కూడా మనకు ఫోన్ ద్వారా మెసేజ్ ద్వారా పంపించాలనేది ఒక తీర్మానం. విశ్రాంత కార్మికులకు గ్రాట్యుటీ 1/1/2016 నుండి ఇప్పించడానికి ప్రయత్నము అది మొన్న జరిగింది. అది కూడా తొందరగా చేయడానికి ప్రయత్నం. మిగిలిపోయిన కార్మికులకు ప్రతి ఒక్కరికి 150 గజాల అంటే ఆందోళనలకు ఇస్తామని ఒక ప్రపోజల్ వచ్చింది. కాబట్టి మనం 30-35 సంవత్సరాలు దగ్గర 40 సంవత్సరాలు సర్వీస్ చేసినాం. మాకు కూడా కావాలనే ఒక మెమోరండం మనం ప్రతి ఒక్కరికి సమర్పిస్తాం. అందులో భాగంగా 150 గజాల జాగా ఇవ్వాలనేది. ఈ నిర్వాహకులకు ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్తూ, ఇంత మంచి వాతావరణంలో కూడా ఈ కార్యక్రమాన్ని వీళ్ళు నిర్వర్తించినందుకు రాబోయే రోజుల్లో కూడా ఇట్లాంటి కార్యక్రమాన్ని కంపల్సరీ మనం నిర్వహించుకుందామని, అందరం ఐక్యతగా ఉండాలని. ఎందుకంటే సీనియర్ సిటిజన్స్ ఎక్కడెక్కడనో హైదరాబాద్లో ఎక్కడెక్కడనో ఉన్న వాళ్ళు మనము చాలామంది కలుసుకోవడం చాలా కష్టము. అడ్రస్ కూడా దొరికినా మళ్ళీ మనకు ఇళ్ళలో పోయి కలవాలంటే అప్పటి వరకు హెల్త్ కండిషన్ కరెక్ట్గా లేకపోవడం వల్ల కూడా కలవలేకపోతాము. ఇట్లా ఒక్కొక్క సమూహంగా కలుసుకుంటే అందరము కనీసం మన క్షేమాలు, ఆరోగ్య పరిస్థితులు కానీ, పిల్లల పరిస్థితులు కానీ, ఎవరేం చేస్తున్నారో మాట్లాడుకుని ఈ యొక్క 4-5 గంటలైనా ఉత్సాహంగా గడుపుకోవడం కొరకు అవకాశం దొరుకుతుంది. కావున ఇట్లాంటి కార్యక్రమం ముందు కూడా కొనసాగించాలని మీరందరికీ ప్రత్యేకంగా నా యొక్క కోరుకుంటూ